మళ్లీ తెరపైకి జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ని నిందితుడిగా చేర్చారు పోలీసులు. 2 ఏళ్ల క్రితం రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది. బెలూన్లు అమ్ముకునే మహిళను కారుతో ఢీకొట్టాడు రాహిల్. ప్రమాదంలో 2 నెలల శిశువు కూడా మృతి చెందింది. రాహిల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రాహిల్ పాత్రపై మరోసారి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు రాహిల్ స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు పోలీసులు. మళ్లీ తెరపైకి జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు వచ్చింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఇటీవల ప్రగతి భవన్ దగ్గర డివైడర్ ఢీకొట్టిన కేసులో ఆ తర్వాత దుబాయ్కి పారిపోయి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాయల్ కేసు వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. ఇతను పంజాగుట్ట కేసులో ఇప్పటికే అరెస్ట్ కావడం, ఆ తర్వాత చెంచలగూడ జైల్లో రిమాండ్ ఉన్న క్రమంలోనే ఆయనకు బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన ఈ ఏదైతే రోడ్డు ప్రమాద వ్యవహారానికి సంబంధించి కేసు మరోసారి పోలీసులు దాన్ని తిరగదోడారు. ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. రోడ్ నంబర్ 45లో జరిగిన ఈ యాక్సిడెంట్ 2 ఏళ్ల కిందట జరిగిన ఈ ఏదైతే యాక్సిడెంట్ లో ఒక ఫుట్పాత్ పైన నిద్రిస్తున్న తల్లి, ఆ తర్వాత కుమారుడు పైన బెలూన్లు అమ్ముకునే వారిపైన ఈ రాయలు వేగ మధ్యమతులో కారు నడపడం, అందులో 2 ఏళ్ల పసికందు కూడా అక్కడికక్కడ చనిపోవడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఆ సమయంలో కూడా జూబ్లీహిల్స్ లో ఉన్న ఇన్స్పెక్టర్ ని షకీల్ ఎమ్మెల్యే, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు చూపించి అతని కుమారుడు ప్లేస్ లో మరో వ్యక్తిని అందులో పెట్టి అతన్ని రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆలస్యంగానైనా కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అప్పుడు ఏదైతే కుమారుడిని పోగొట్టుకున్న తల్లిని మొత్తానికి వెతికి పట్టుకుని ఆమె స్టేట్మెంట్ అన్నిటిని కూడా రికార్డ్ చేసి ఆ సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైందనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కి సంబంధించి 2 ఏళ్ల కిందట డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలోనే డబ్బులు స్వాహా చేసి ఈ కేసులో రాయిని తప్పించే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తున్నారు. దీనిపైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. అది కనుక నిజమని తేలితే ఖచ్చితంగా ఆ జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఆ 2 ఏళ్ల కింద డ్యూటీ ఉన్నాడో అతన్ని కూడా బాధ్యుడిని చేసి అదుపులోకి తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తారు. ప్రస్తుతం రాహిల్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ కేసులో మరోసారి రాహిల్ ని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.